రాష్ట్రంలో మరోసారి కోల్డ్ వేవ్ మొదలైంది. ఉదయం సాయంత్రం చలి గజగజ వణికిస్తోంది. జిల్లాల్లో సింగిల్ డిజిట్ కు టెంపరేచర్లు పడిపోయాయి. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు ఇచ్చారు వెదర్ ఆఫీసర్లు. ఇవాల్టి నుంచి మరో 4 రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందంటున్నారు. ఉదయం సాయంత్రం శీతల గాలులు వీస్తుండటంతో బయటకు రావడానికి జనం జంకుతున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ చలి తీవ్రత కనిపిస్తూ ఉంది. గత 4 రోజుల నుంచి అయితే ముఖ్యంగా ఇటు ఏజెన్సీ ప్రాంతాలు, ఉత్తర తెలంగాణలోనైతే చలికి గజగజ వణుకుతున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ లో కూడా మనకు చలి తీవ్రత, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. మరి రాబోయే 4-5 రోజుల పాటు కూడా చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ప్రస్తుతం ఇటు కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సో ప్రజెంట్ ఏ విధంగా ఉంది చలి? రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో వాయువ్య గాలులు అనేవి వీస్తుండడం అనేది చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్య గాలులు కూడా వీస్తున్నప్పటికీ కూడా ఒక విధంగా పొగమంచు, అలాగే చూసుకున్నట్లయితే వీటితో పాటు చలి తీవ్రత కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో రానున్న 5 రోజులు కూడా మనం ఈరోజు అనగా డిసెంబర్ 7 నుంచి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తరాది తెలంగాణ జిల్లాల్లో ఈ యొక్క చలి తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణ సగటు కంటే కూడా 3 నుంచి 4 డిగ్రీలు కూడా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక దక్షిణ తెలంగాణ మినహాయించి ఇటు మధ్యస్థ తెలంగాణలో కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ సగటులో కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటు ఎక్కువగా తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ ఈ యొక్క చలి తీవ్రత కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈరోజు నమోదైన గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో సుమారు 8.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలను నమోదయ్యి, నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త తక్కువగానే నమోదయ్యి. నిన్న 10.2 డిగ్రీల వరకు నమోదైనటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు ఈరోజు సుమారు సింగిల్ డిజిట్కే పరిమితమైన గణాంకాలు మనం చూడొచ్చు. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక రాబోయే 4-5 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ఉత్తర తెలంగాణ కావచ్చు, ఏవైతే ఇటు పశ్చిమ జిల్లాలు చెప్పారో వాటికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఎట్లాంటి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణం కంటే కూడా 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కడైతే డ్రాప్ అవుతాయో వాటిని అయితే ముందు ఒక అంచనా వేయడం అనేది జరిగింది. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువగా ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల్, వీటితో పాటు కరీంనగర్, అలాగే మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా ఈ యొక్క తగ్గుదల అనేది ఎక్కువగా కనిపిస్తుంది.